ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. కుంభమేళలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోట్ల మంది భక్తజనమంతా కూడా పవిత్ర స్నానాలు ఆచరించేటువంటి ఆ పవిత్ర సంగమం వద్ద ఊహించని విషాద ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని మోదీ నుంచి ముఖ్యమంత్రుల వరకు అందరూ కూడా స్పందిస్తున్నారు దీనిపైన. కుంభమేళా ప్రయాగ్రాజ్ వద్ద తొక్కిసలాటతో 15 మంది అక్కడ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ తొక్కిసలాట ఎలా జరిగింది, ప్రస్తుతం కుంభమేళలో తాజా పరిస్థితి ఏంటి, ఎందుకు అక్కడ ఈ తొక్కిసలాట జరిగింది, ప్రస్తుతం ఇంకా కోట్ల మంది జనాలు ఈరోజు మౌని అమావాస్య రోజు అక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఏం జరగబోతుంది, అక్కడ ఏ రకమైనటువంటి భద్రతను ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. నిన్నటి వరకు మొత్తం కుంభమేళ స్టార్ట్ అయినప్పటి నుంచి 15 కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తే ఈరోజు కేవలం ఒక్కరోజే 10 కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారనేటువంటి ఒక అంచనా ఉంది. ఆ రకంగానే అక్కడ ఫ్లోటింగ్ కొనసాగుతుంది. 50 కిలోమీటర్ల ప్రయాగ్రాజ్ స్నానాల ఘాట్ నుంచి 50 కిలోమీటర్ల ఆవల వరకు కూడా ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే ఎంత తండోపతండాలుగా భక్తులు అక్కడికి విచ్చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సుమారు 10 కోట్ల మంది ఎట్ ఏ టైం ఒకే రోజు ఈ యొక్క ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఘటన మనం చూడొచ్చు, స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో తొక్కిసలాట్లకు గురైనటువంటి వారి యొక్క డెడ్ బాడీలను కూడా పోలీసులు తీసుకువెళ్తున్నటువంటి పరిణామం. కొంతమంది విషమంగా ఉన్నటువంటి వారిని కూడా అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇది హాస్పిటల్లో పరిస్థితి. స్ట్రెచర్ సరిపోక అక్కడ కింద పడుకోబెట్టి మరి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఎంతమంది ఈ గాయాల పాయలై విషమంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ పడుకోబెట్టినటువంటి వారు, లేకుంటే కొంతమంది డెత్ అయినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. సో అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో 1:30-2 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ తొక్కిసలాటతోటి ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి భక్తుల్లో నెలకొంది. సో వాళ్ళు ప్రధానంగా ఎక్కడైతే ఈ స్నానాలు ఆచరించేటువంటి సంగమం ఉందో అక్కడ స్నానాలు ఆచరించడానికి వచ్చినటువంటి భక్తులు సడన్గా ఒక్కసారిగా వెనక నుంచి తోసుకుంటూ వచ్చారు. దాంతో మేము కంట్రోల్ ఏం జరుగుతుందో అర్థం కాలేకపోయింది, కంట్రోల్ కూడా అవ్వలేదు అంటూ కూడా వారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది. అలాగే చాలామంది మహిళలు ఈ తొక్కిసలాటలకు గురైనటువంటి వారు, లేకుంటే ఇంజూరీ అయినటువంటి వారందరూ కూడా చాలామంది మహిళలు ఉండడం జరిగింది. సో వీరు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిద్దామని వచ్చినటువంటి మహిళలు ఆ తొక్కిసలాటకు గురయ్యారు. సో ఇప్పటివరకు 15 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. 50 సంఖ్యలో చాలామంది గాయాల పాలయ్యారు. సో దీంతో అటు ఒక్కసారిగా ప్రధాని మోదీ కూడా దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కూడా మాట్లాడడం జరిగింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్స్కి పంపించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తం అటెన్షన్ మొత్తం దేశమే కాదు ప్రపంచ అటెన్షన్ మొత్తం అంతా కూడా ఇప్పుడు కుంభమేళా ప్రయాగ్రాజ్ మీద ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి తరుణంలో జరిగినటువంటి ఒక విషాద ఘటన. దీంట్లో చాలా రకమైనటువంటి వివిధ రకాల వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. అందుకనే వారందరూ కూడా ప్యానిక్ అవ్వకుండా కుంభమేళలో ఏదో జరిగింది, ఏదో జరగబోతుంది అనేటువంటి ప్యానిక్ని క్రియేట్ చేయకుండా ఉండడం కోసం అవగాహన కూడా కల్పిస్తున్నారు. తొక్కిసలాట జరిగింది, కొంత చిన్న విషాదం అయితే చోటు చేసుకుంది. బట్ ప్రస్తుతానికైతే పరిస్థితి అక్కడ సర్దుబాటులోనే ఉంది, కూల్గానే ఉంది. భద్రత మరింత పెంచారు, పోలీసులు అక్కడ మోహరించారు. 50 కిలోమీటర్ల వరకు స్తంభించినటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేందుకు కూడా ఇప్పటికే 4 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా అసలు వెహికల్స్ నాట్ వెళ్ళడానికి ఆల్రెడీ రెస్ట్రిక్షన్ పెట్టారు. బట్ ఇప్పుడు 50 కిలోమీటర్స్ అవతలకు కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయిందంటే అక్కడ జనాలు ఊహించినటువంటి విధంగా అక్కడికి వస్తున్నటువంటి ఫ్లోటింగ్. అదేవిధంగా భద్రత కూడా అంతమందికి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది కదా, దానికి సంబంధించి కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా అనుకోకుండా జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా అందరిని కలిచివేసింది. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కుంభమేళకు వెళ్ళినటువంటి తమ కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, శ్రేయభిలాషులు ఎవరైనా వెళ్ళిన వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, వారి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కంగారు పడుతున్నారు. తొక్కిసలాట జరిగిందంటే అక్కడ ఏమైంది మా వాళ్ళకి అనేటువంటి ఒక
ఒక ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే అక్కడ కోట్ల మంది ఉన్నప్పుడు సిగ్నల్స్ కూడా కొంత ఒడిదుడుకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి భయాందోళన కూడా నెలకొన్నటువంటి సందర్భంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికి అక్కడ అంత కంట్రోల్లో ఉంది సిచ్యువేషన్. కోట్ల మంది వచ్చినా ఇంకెంతమంది వచ్చినా కూడా పూర్తి స్థాయిలో మేము కంట్రోల్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ప్రభుత్వం నుంచి క్లియర్ గైడ్లైన్స్ వస్తున్నాయి. కాబట్టి జరిగింది చిన్న ఘటన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో, బట్ 15 మంది కొంతమంది ఇంకా ఇంజూర్ అయ్యారు. భారీ ఎత్తున వందల సంఖ్యలో కానీ ఇంకా భయపడేటువంటి స్థాయిలో అయితే ఈ ఘోరం ఇంకా జరగలేదు. ఈ విషాదానికి సంబంధించింది అయితే ప్రస్తుతానికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జరిగిన విషాదానికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంకా ఇప్పుడు ఈరోజు 10 కోట్ల మంది వరకు కూడా వస్తారు కాబట్టి ఈ యొక్క పెద్ద టాస్క్ని కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం యంత్రాంగం కూడా సిద్ధమైపోయింది. చూడాలి ఏదేమైనా కూడా ఈ మౌని అమావాస్య రోజు ఈ కార్యక్రమం పూర్తిగా కూడా ఏ విధంగా ముందుకు కొనసాగుతుంది అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.